జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను నా స్వయం అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసమే ఈ గురు సందేశాల కార్యక్రమాన్ని ప్రారంభించాను. పుట్టినప్పుడు నా జీవితం ఎలా ఉందో ఊహించుకుంటే నా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ప్రస్తుతం నాలో సంభవించినటువంటి మార్పులను గురించి అంచనా వేసుకుంటూ ఉంటే నా మీద నాకే అసూయ కలుగుతుంది. అతి పేద కుటుంబంలో, రైతు కుటుంబంలో, వెనుకబడ్డ ప్రాంతంలో జబ్బులతో నా జీవితం ప్రారంభమైంది. అసలు ఎంఎస్సి వరకు చదువుతాను అనేటటువంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే పేద కుటుంబం కదా, రైతు కుటుంబం కదా. ఎంఎస్సి పూర్తయిన తర్వాత లెక్చరర్గా వృత్తిని ప్రారంభించిన తర్వాత నా మీద నాకు విశ్వాసం కలిగింది. అయితే మరొక వైపు శారీరక రుగ్మతలు నా వృత్తికి, కుటుంబానికి ఆటంకంగా తయారయ్యాయి. వృత్తికి న్యాయం చేయలేకపోతున్నాను, కుటుంబంతో ప్రేమగా ఉండలేకపోతున్నాను, నా వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందనేటటువంటి భావన అప్పుడప్పుడు నన్ను వేధిస్తూ ఉంది. అటువంటి తరుణంలో జబ్బుల నుంచి బయటపడాలి, ఆరోగ్యాన్ని పొందాలి, జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలి, సార్థకం చేసుకోవాలనేటటువంటి భావనతోటే నేను అంతిమంగా ఆఖరి అస్త్రంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంపిక చేసుకోవటం జరిగింది. ఆ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని, అశాస్త్రీయతను గుర్తించి దాన్ని తొలగించే ప్రయత్నంలో నేను చాలా ఘర్షణ పడ్డాను. ఒక రకంగా చెప్పాలంటే పోరాటం చేశాను. పద్మవ్యూహం నుండి అభిమన్యుడు బయటికి రాలేదు, కానీ నేను మాత్రం ఆ పద్మవ్యూహం నుంచి బయటపడ్డాను. ప్రపంచానికి సందేశం ఇచ్చే స్థాయికి ఎదిగాను. మార్గంలోకి ప్రవేశించటం, గురూజీని కావటం, సంస్థను స్థాపించటం, గత 3 దశాబ్దాలుగా సంస్థ యొక్క పురోభివృద్ధిని గురించి ఆహర్నిశలు శ్రమించటం, వీటన్నిటిని గురించి ఒకసారి బేరీజు వేసుకుంటే పుట్టినప్పుడు జీవితానికి నేటి జీవితానికి మధ్య ఏనుగుకు దోమకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఏర్పడింది. నా జన్మ ధన్యమైంది, నా జీవితం సార్థకమైంది. అన్ని రకాల జబ్బుల నుంచి బయటపడ్డాను కాబట్టి గురు సందేశాల ద్వారా ఆ జబ్బుల నుంచి బయటపడ్డటువంటి విధానాన్ని గురించి తెలియజేయటం నా కర్తవ్యంగా, బాధ్యతగా భావించాను. నేను అతి ప్రమాదకరమైనటువంటి జబ్బుకు లోనయ్యాను. అదేమిటి? పక్షవాతం. దాన్ని ఏమంటారంటే బెల్స్ పాలసీ అంటారు. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను. ఆ తర్వాత గురూజీని అయ్యాను, సంస్థను స్థాపించాను, హోమియోపతిలోకి ప్రవేశించాను, దాని గురించి లోతుగా అధ్యయనం చేశాను. కొంతమందికి వైద్య సేవలను కూడా అందించాను. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, నేను గురూజీని అయిన తర్వాత శిక్షణా తరగతులను కొనసాగిస్తున్నప్పుడే పక్షవాతానికి లోనయ్యాను. ఇది ఎలా జరిగింది? పక్షవాతం వచ్చిందంటే తప్పనిసరిగా మెదడులో కొన్ని క్లాట్స్ ఏర్పడ్డట్టే కదా, రక్తపోటు ఉన్నట్లే కదా. నాకు ఎలా సంభవించింది అనే దాని గురించి నేను కొంచెం లోతుగా అధ్యయనం చేశాను. మా అమ్మగారికి
ఈ బెల్స్ పాలస్ అనేటటువంటి పక్షవాతం ఉంది. మూతి పక్కకు పోతుంది, నాలుక పెడుసుగడుతుంది, కొన్ని అక్షరాలను ఉచ్చరించడం సాధ్యం కాదు, కొన్ని సందర్భాల్లో నాలుకను కొరుక్కుంటూ ఉండేవాడిని. ఇవే లక్షణాలు మా అమ్మగారికి కూడా ఉన్నాయి. ఆమె చనిపోయే రోజు వరకు మూతి వంకరగానే ఉంది. ఆ తర్వాత మాట్లాడేటప్పుడు నత్తున్నటువంటి వ్యక్తి మాదిరిగా బాధపడేది, ఇబ్బంది పడేది. అసలు విషయం ఏమిటంటే, నేను సైన్స్ లెక్చరర్ని కాబట్టి చెప్తున్నాను. జీనస్ని గురించి నాకు పరిచయం ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. మా అమ్మగారికి ఏ సంవత్సరం పక్షవాతం వచ్చిందో అదే సంవత్సరం నాకు కూడా వచ్చింది. మా అమ్మగారు ఏ విధంగా ఇబ్బంది పడిందో నేను కూడా అదే విధంగా ఇబ్బంది పడ్డాను. నేను పబ్లిక్లోకి రాలేక ముఖం చాటేశాను. ఎందుకంటే ఈ జబ్బు ప్రత్యక్షంగా అందరూ చూసినప్పుడు నా గురించి తక్కువగా అంచనా వేసుకుంటారు కదా. అందుకని పబ్లిక్లోకి రాలేకపోయాను, ముఖం చాటేశాను. మా అమ్మగారికి ఏ సంవత్సరం వచ్చిందో అదే సంవత్సరం నాకు వచ్చింది కాబట్టి ఇది జీనుల యొక్క లోపం వల్ల సంభవించినటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బే కదా, జెనెటికల్ డిజార్డర్ కదా. ఆమె అనేక రకాల వైద్య విధానాలను అనుసరించింది, ట్రీట్మెంట్ తీసుకుంది. పక్షవాతం తగ్గిపోవటానికి ఏమేం మందులు కావాలో ఆ మందులన్నీ వాడింది. అయితే అల్లోపతి మందులు మాత్రం కాదు, నాటు వైద్యం, ఆయుర్వేద వైద్యం వాడింది. పావురాయి యొక్క రక్తాన్ని మూతికి రాసుకునేది, పావురాయి మాంసాన్ని తినేది, చిత్రమూలం పట్టి వేసుకుంది. అయినా సరే ఎంతో కొంతమేరకు ఉపశమనం కలిగింది, కానీ 100% పోలేదు. నేను మరొకసారి చెప్తున్నాను, మా అమ్మగారికి ఏ సంవత్సరం పక్షవాతం వచ్చిందో అదే సంవత్సరం నాకు వచ్చింది. అంటే జీనుల యొక్క పనితీరుని గురించి నాకు తెలుసు కాబట్టి ఇది జన్యు సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి జబ్బుగా నేను భావించాను. ఇటీవల కాలంలో చాలామందికి ఈ జబ్బు వస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు గడ్డగట్టడమే. నేను దీని గురించి లోతుగా అధ్యయనం చేశాను. ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. వయసు తక్కువ, పైగా గురూజీగా నేను ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నాను, సంస్థను స్థాపించాను, గురూజీలను తయారు చేశాను. సంస్థ శరవేగంగా విస్తరిస్తుంది. అదే సమయంలో ఈ జబ్బు నాకు అశనిపాతమైంది. అయితే నేను మరొకసారి ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నా పక్షవాతం 2 నెలల్లో తగ్గిపోయింది. ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, కఠోరంగా సాధన చేయలేదు. నేను మరొకసారి చెప్తున్నాను, నేను గురూజీని అయిన తర్వాత కొంతకాలం సాధన చేసిన మాట వాస్తవమే, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం అవగాహన అయిన తర్వాత సాధన మానేశాను. కఠోరంగా సాధన చేయలేదు, రుచులు అణుచుకోలేదు,
కుటుంబానికి సంసార జీవితానికి దూరంగా ఉండలేదు, డ్రెస్ మార్చుకోలేదు, కొండ గుహలకు వెళ్ళలేదు, గడ్డం పెంచుకోలేదు. నేను మాత్రం ఆధ్యాత్మిక ప్రచారం చేశాను, శిక్షణా తరగతులు రూపొందించాను, పుస్తకాలు రచించాను, ప్రవచనాలు రికార్డు చేశాను. వాటికి కూడా నేను సమాచారం కోసం ఎక్కడ ఎక్కువగా వెతకలేదు. నేను మొదటి నుంచి భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాను, ఆధ్యాత్మికతను ఎక్కువగా ప్రొజెక్ట్ చేయలేదు. దానికి మూల కారణం ఏంటంటే భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదం తెలిసింది, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం తెలియలేదు. ఎందుకంటే నాకు అనుభవం రాలేదు. 2015వ సంవత్సరం వరకు నాకు అనుభవం రాలేదు. 2010వ సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు వేదాల సారాంశాన్ని అవగాహన గావించుకున్న తర్వాత, అది కూడా ఎలా, అసలు వేదం అంటే తెలియదు, వేదాన్ని పుస్తకంగా భావించాను, మంత్రాలుగా భావించాను, కర్మకాండలుగా భావించాను, వివాహాది క్రతువులుగా భావించాను. వేదాన్ని గురించి నేను అంతరాత్మ నుండి సమాధానాన్ని పొందాను, అంతర్వాణి ద్వారా ప్రచారం చేశాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇది చాలామందికి ఆశ్చర్యం కలగజేయవచ్చు, కానీ నా అంతరాత్మను గురించి, అంతర్వాణి గురించి నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. కాబట్టి నేను దీన్ని ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు. 2015వ సంవత్సరం వచ్చేసరికి ఫిజికల్ బాడీలో మార్పు ప్రత్యక్షంగా కనిపించింది. అది ఎట్లా, కళ్ళజోడు తీసేయటం, ఆ తర్వాత ఊడిపోయినటువంటి జుట్టు మరలా రావటం, ఫిజికల్ బాడీలో కొన్ని మార్పులు రావటం, వీటిని చాలామంది ప్రత్యక్షంగా గమనించారు. నాకు ఎడం భుజం మీద ఒక ట్యూమర్ ఉంది. దాన్ని ఏమంటారంటే లిపోమా అంటారు. అది పెరగటలేదు, తగ్గటలేదు, కానీ బయటికి మాత్రం కనపడుతూ ఉంది. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను కాబట్టి ఎటువంటి ఆపరేషన్ లేకుండా లిపోమాను తొలగించుకోవాలని చెప్పి నిశ్చయించుకున్నాను. నేను 2016-17 సంవత్సరాల్లో బెంగళూరు వెళ్ళాను, ఒక ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ చాప మీద పడుకున్నాను. ఆ లిపోమా నొప్పి పడుతుంది, లోపల జలజల అని చెప్పి చీము పేరుకున్నట్లుగా నాకు తెలిసిపోతుంది. రెండో రోజు నా ప్రక్కన ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి చెప్పాను, ట్యూమర్లో విపరీతంగా నొప్పి వస్తుంది, రక్త ప్రసారం జరుగుతున్నట్లుగా నాకు తెలుస్తుంది, ఒకసారి చూడమన్నాను. అతను ఆ ట్యూమర్ని పట్టుకున్నాడు, ఆ లిపోమాని పట్టుకున్నాడు. మొత్తం లోపల ఉన్నటువంటి చీము మొత్తం బయటకు వచ్చింది, లోపల ఉన్నటువంటి చీము మొత్తం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా దానికి కాటన్ పెట్టాను, అంతే. కరెక్ట్గా 15 రోజులకి అది పూర్తిగా మానిపోయింది. మా గురూజీలకు దాన్ని నేను చొక్కా విప్పి చూయించాను. అలాగే కళ్ళజోడు తొలగించుకునే విషయంలో కూడా మా గురూజీలకు చెప్పాను, చూయించాను. నాకు కళ్ళజోడు పోయింది, వయసు మళ్ళుతున్నా సరే చత్వారం తగ్గిపోయిందంటే ఇది నా సాధనలో ఉన్నటువంటి ఔన్నత్యం, నేను అనుసరించేటటువంటి మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం, నా ప్రచార విధానంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి మీరు కూడా ఈ విధానాన్ని అనుసరించమని చెప్పి వాళ్ళకి అప్పుడప్పుడు
తెలియజేయటం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు ఆచరించలేదు. నేను మాత్రం ఆచరించాను, వాళ్ళకు ప్రత్యక్షంగా చూపించాను. ఇక పక్షవాతం విషయానికి వస్తే అది ఎలా సాధ్యమైంది మీరు ఒకసారి అంచనా వేయండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మందుల ద్వారా జబ్బులు తగ్గుతాయి అనుకోవటం భ్రమ. మనోబలం ఉంటే జబ్బులు తగ్గుతాయి. ఆ మనోబలానికి మూలం ఆధ్యాత్మిక మార్గం, ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా శుద్ధి అవుతాయి కదా. అంతరంగ సంస్కారాలు శుద్ధి అయ్యాయి అనుకోండి, శారీరక రుగ్మతలు తగ్గుతాయి కదా. ఇది ఎవరికైనా సాధ్యమే. కాకపోతే అనుసరించేటటువంటి విధానం శాస్త్రయుక్తంగా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి. శాస్త్రయుక్తంగా ఉండాలి, సాంకేతిక పరంగా ఉండాలి. నేను సైన్స్ని, ఆధ్యాత్మికతను రెండు కళ్ళ మాదిరిగా చూశాను. సమాన స్థాయిలో, సమాన మోతాదులో వాటిని జీవితానికి అన్వయించుకున్నాను. జీనులు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా నేను వాడాను ఆధ్యాత్మిక మార్గంలో. జీవుడు ఈజ్ఈక్వల్ టు జీనులు, జీనులు ఈజ్ఈక్వల్ టు మెదడు, మెదడు ఈజ్ఈక్వల్ టు శరీరం. ఈ ఫార్ములాని నా జీవితానికి అన్వయించుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆరోగ్యం కోసమే, ఆరోగ్యాన్ని అందించడం కోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మనుషులు ఆరోగ్యాన్ని పొందలేకపోయారు. ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగుతూ కూడా ఆరోగ్యాన్ని పొందలేకపోయారు. కారణం ఏమిటి? అక్కడ ఆధ్యాత్మికత ఉంది కానీ సైన్స్ పరమైనటువంటి అంశాలు లేవు కదా, సాంకేతిక పరమైనటువంటి విధానం లేదు కదా. ఆలోచించండి. సైన్స్ మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే అది అతి ప్రమాదకరం. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ సైన్స్ పరంగా లేకపోతే అది అసంపూర్ణం. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. Spirituality without science is incomplete. If both are matched together, we can create wonders in this world. ఇది నవీన సాంకేతిక విధానం. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళు భౌతిక శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచించలేదు. పరమాత్మను గురించి, భగవంతుని గురించే బహిర్గతం చేశారు. పంచభూతాలను, వృక్షాలను, జంతువులను, మానవులను సైతం భగవంతునిగా భావించి నిరూపించారు. కానీ ఇవాళ మానవులు ఎలా ఉన్నారు? సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నారు కదా. ఇటువంటి వ్యక్తులకి కనిపించిన భగవంతుని గురించి ఎంత చెప్పినా స్వీకరించరు కదా. కంటికి కనిపించేటటువంటి పదార్థాన్ని భగవంతునిగా భావించడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఋషులకు మాత్రమే సాధ్యమైంది, వేరే వాళ్ళకు సాధ్యం కాలేదు. ఋషితత్వాన్ని నవీన మేధస్సు ఉన్నటువంటి ఈ వర్గానికి అందించడం అంటే అంత సులభం కాదు. ప్రతి ఒక్కరూ రుజువులు, ఆధారాలు కోరుకుంటున్నారు. రుజువులు, ఆధారాలు లేకుండా ఎవరు విశ్వసించే ప్రసక్తి లేదు. పైగా వితండవాదం చేస్తారు. అందుకే గమనించండి,
నాస్తికవాదులు విపరీతంగా పెరుగుతున్నారు. ఆధ్యాత్మికతను చాదస్తంగా భావిస్తున్నారు. ఆధ్యాత్మికత ద్వారా ఫలితం రావటం లేదు కాబట్టి దాన్ని అనుసరించడం లేదు. ఇటువంటి విధానాలన్నీ కూడా ఆధ్యాత్మికతను బలహీనపరిచాయి. పైగా అనుభవించి అందిస్తే ఎలా ఉంటుంది, అనుభవించకుండా బోధిస్తే ఎలా ఉంటుంది? ఇవాళ అనుభవించే వాళ్ళు లేరు కదా, బోధించే వాళ్ళు పెరుగుతున్నారు కదా. అనుభవం లేకుండా బోధన ఎలా ఉపయోగపడుతుంది? ఆలోచించండి. కాబట్టి పక్షవాతం తొలగిపోవటంతో ఆధ్యాత్మిక మార్గం పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగింది. ఈ విషయాల గురించి నేను శిక్షణా తరగతులలో ప్రస్తావిస్తున్నప్పుడు అందరూ నన్ను అభినందించారు. వచ్చినటువంటి వాళ్ళు నన్ను విశ్వసించారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి జబ్బులు రావు, వచ్చే అవకాశమే లేదు. పక్షవాతాన్ని తొలగించుకున్నాను, సైట్ ప్రాబ్లం పోయింది, అతి భయంకరమైనటువంటి సోరియాసిస్ పోయింది. ఇక మరొక విషయం చెప్తున్నాను, నాకు బ్రాంకియక్టియాసిస్ అనేటటువంటి వ్యాధి ఉంది. అది ఊపిరితిత్తులకు సంబంధించింది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి బ్రాంకియక్టియాసిస్తో నేను బాధపడ్డాను. 2014 వరకు అప్పుడప్పుడు దాని యొక్క ఆనవాలు కనిపిస్తూనే ఉన్నాయి. 2015వ సంవత్సరం తర్వాత ఆ ఆనవాలు పెద్దగా లేదు. 2024వ సంవత్సరం వరకు అప్పుడప్పుడు వర్షంలో తిరిగినప్పుడు, చలిలో ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ కనపడుతూ ఉన్నాయి. కానీ 2025 జనవరి తర్వాత అది పూర్తిగా తొలగిపోయింది. కాబట్టి ఇవన్నీ నేను చెప్పవలసిన అవసరం ఏంటంటే, ఎందుకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు హాస్పిటల్స్లో నెలల తరబడి ఉంటున్నారు? పక్షవాతం తొలగిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? పైగా 100% తొలగిపోదు కదా. బ్రాంకియక్టియాసిస్ అనేటటువంటి వ్యాధి నాకు రావటానికి మూల కారణం మా పూర్వీకులే. మా అత్తయ్యలిద్దరూ టీబీతో చనిపోయారు. మా బాబాయ్ వాళ్ళిద్దరూ టీబీతో చనిపోయారు. వంశపారంపర్యంగా టీబీకి సంబంధించినటువంటి లక్షణాలు నాకు వచ్చినాయి. అవి తొలగిపోయినాయి కదా. ఇక్కడ పుట్టినప్పటి జీవితాన్ని ప్రస్తుత జీవితాన్ని పోల్చుకున్నప్పుడు నా మీద నాకు అసూయ కలుగుతుందనే మాట వాడుతున్నాను కదా. దానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి నిరూపించడం కోసమే ఈ గురు సందేశాలకు నేను శ్రీకారం చుట్టాను. నిరూపిస్తాను, నిరూపించగలుగుతాను. నేను ప్రపంచం నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించను, అవసరం కూడా లేదు నాకు. నాకు వానప్రస్థం కూడా పూర్తయి సన్యాసి తీసుకొచ్చాను. జీవిత చర్మాంకంలో ఉన్నాను. ప్రపంచం నుండి ఆశించవలసిన అవసరం ఏమిటి? కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నేను పొందినటువంటి అనుభూతిని, అనుభవాన్ని ప్రపంచానికి అందించాలనేటటువంటి భావనతోటే ఈ యజ్ఞం మొదలుపెట్టాను. ఒకవైపు సందేశాలు అందిస్తున్నాను, మరొక వైపు శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాను. శిబిరాలను నిర్వహిస్తూ సందేశాలను అందించడం ద్వారా నా ఆధ్యాత్మికతకు మరికొంత పదును కలుగుతుంది, పదును ఏర్పడుతుంది. ఎందుకంటే కేవలం బోధిస్తే లాభం ఏమిటి? అనుభవం ఉండాలి కదా. అనుభవాన్ని, బోధనను రెండింటినీ సమన్వయం చేసుకుంటే
అది సత్యం అవుతుంది కదా. సత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు కదా. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే, పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేటటువంటి విషయం నా జీవితం ద్వారా రుజువైంది. ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరికి ఇటువంటిది జరగలేదు. పైగా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నాను, అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటున్నాను. రెండూ జరుగుతున్నాయి కాబట్టి నేను అందరికంటే మెరుగ్గా అతి తక్కువ కాలంలోనే అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాను. ఈ విషయాన్ని గురించి భవిష్యత్తులో కూడా తెలియజేస్తాను. కాబట్టి మీరు కూడా ఈ సందేశాల ద్వారా వాస్తవాన్ని గ్రహిస్తారని చెప్పి, జీవన విధానం మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.